నేటి కాలంలో మనం చూస్తే ప్రేమలో ఫెయిల్ అయిపోయారంటూ, చదువులో ఫెయిల్ అయిపోయానంటూ, బిజినెస్లో ఫెయిల్ అయిపోయానంటూ, చాలామంది చేతుల్లో మోసపోయానంటూ చాలామంది ఆత్మహత్యలు చేసుకొని నేను చనిపోతాను, నాకు చావే మంచిది, చావే పరిష్కారం అంటూ దేవుడిచ్చిన బంగారు జీవితాన్ని కోల్పోతున్నారండి. ఒకసారి ఆలోచించేయండి. నేను ప్రశ్నిస్తున్నాను, చావు నీకు పరిష్కారమా? చావు నీ సమస్యను తీర్చేస్తుందంటే లేదు. ఏ తల్లిదండ్రులు అయితే నా కుమార్తె నా కుమారుడు నన్ను గొప్పగా చూసుకుంటారని ఆశ పెట్టుకున్నా, వాళ్ళ ఆశను కూడా నువ్వు చంపేస్తూ నువ్వు చనిపోతున్నావు. ఫెయిల్ అయిపోయేవా? పర్లేదు, ట్రై చేయి. బిజినెస్లో లాస్ వచ్చిందా? మరలా కొత్తగా ట్రై చేయి. ఉద్యోగం లేదా? ట్రై చేయి. అంతేగా ప్రేమలో ఫెయిల్ అయిపోయి ఎవరైతే నేను కావాలని వదిలేసిన వారు ఎదుకుంటే రాజ్యాల బ్రతుకు, అలా ట్రై చేయి. దేవుడు అదే కదా చెప్తున్నాడు. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. దేవుడు మనకు గొప్ప జీవితాన్ని ఇస్తే మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పకుండా నువ్వు చనిపోతావా? మోసం చేసిన వాళ్ళు మోసగాళ్ళు కాబట్టి మోసం చేశారు. వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? నాలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసినా దేవుడు మోసపోకుండా చూసే న్యాయాధిపతి ఉన్నాడని నిరూపణ చేయి. అది నీకు దేవుడిచ్చిన బాధ్యత. చనిపోతే జీవితం అయిపోద్దండి, ఇంకేం ఉండదు. 2 రోజులు నీ గురించి చూసులాడుకొని ఫోటోకి దండ వేసేసి మర్చిపోతారు. అదాన్ని కోరుకుంటున్నావు. లేదు, నిన్ను ఎక్కిరించిన వాళ్ళని ఎదుర్కొంటే నిన్ను దేవుడు నిలబెడతాడు. నువ్వు నించోవాలి. దేవుడిని అడుగు, ప్రభా నేను మోసపోయానని అడుగు. దేవునికి మార్గాన్ని చూపిస్తాడండి. ఆయన మోసం చేసే దేవుడు కాదు, మోసపోయిన వారిని ప్రేమించే దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు యేసు ప్రభు వారు. మరలా చెబుతున్నాను, మనకి చావు పరిష్కారం కాదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కూర్చొని ఆలోచించండి. లేకపోతే నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఎందుకంటే మనం బ్రతికి మన జీవితాన్ని నిలబెట్టుకుంటే అనేకుల జీవితాలకి నిలబెట్టే వాళ్ళు అవుతాం. మరణం అంచుల వరకు వెళ్ళి మనం బ్రతికొచ్చేవాళ్ళం. మళ్ళాంటి సమాజంలో చాలా మంది చనిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకుల్ని మనం మళ్ళీ ఏం చేయగలమో తెలుసా? నేను అలాగే అనుకున్నాను, కానీ నేను ఈరోజు దేవుడు పెట్టాడు చెప్పగలవు. కాబట్టి మనుషులు నమ్ముకోనొద్దు. అలా అని చెప్పేసి ఎవరో మోసం చేశారని నువ్వు నీ జీవితాన్ని కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండు, పని చేయి. ప్రభు నీకు తోడుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ